అందరికీ నమస్కారం. మీ గొప్పలు పక్కన పెడితే, మీరు నిర్వహించేటువంటి శాఖకు సంబంధించినటువంటి సమాచారాన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెలియజేస్తున్నారా? బిఎన్ఎస్ 1/70 యాక్ట్ ప్రకారం నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభకు సంబంధించినటువంటి ఫలితాలను తెలియజేస్తున్నారా అంటూ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ పవన్ కళ్యాణ్ను ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్లో, నేను మీ అభిమానిగా అడుగుతున్నానంతే, ప్రశ్నించినందుకు దేశద్రోహిని కాదు, జై తెలంగాణ అంటూ పోస్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్కి సంబంధించి పవన్ను ప్రశ్నించే వారి సంఖ్య తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ రాహుల్ రామకృష్ణ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతానికి వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి 2-3 రోజుల క్రితం నాగబాబు చేసినటువంటి ఒక ట్వీట్, తప్పో ఒప్పో అన్ని పవన్కు తెలుసు, మీరన్నీ మూసుకుని కూర్చోండి, అధినేతను ఫాలో అవ్వండి, మీరు డౌట్లు ప్రశ్నలు మీ దగ్గరే పెట్టుకున్నట్టుగా నాగబాబు చేసినటువంటి ట్వీట్. దానికి సమాధానం ఇస్తూ సినీ నటుడు ప్రకాష్ రాజ్, మేము గొర్రెలం కాదు, ప్రశ్నించొద్దంటే ఎలా అంటూ ఆయనైతే రిప్లై ఇచ్చారు. దానికి బండ్ల గణేష్ సీరియస్ అయ్యారు ప్రకాష్ రాజ్ మీద. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ప్రకాష్ రాజ్కి తెలుగులో సినిమా అవకాశాలు కల్పించొద్దంటూ ఎవరో పోస్ట్ చేస్తున్నట్టుగా వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ అయ్యే సమయంలోనే సినీ నటుడు రాహుల్ రామకృష్ణ ఈ ట్వీట్ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్కి అవకాశాలు కల్పించవద్దని అన్నారు, ఇప్పుడు రాహుల్ రామకృష్ణ కూడా అవకాశాలు కల్పించకుండా చేస్తారా? ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్కు తెలంగాణకు సంబంధించినటువంటి ఎపిసోడ్ బాగా పాపులర్ అయినటువంటి విషయమే, అందరికీ తెలిసినటువంటి విషయమే. అప్పటి నుంచి కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా కూడా వైరల్ అవుతూ వచ్చాయి. అందులో ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్య, నడి రోడ్డు మీదకు వస్తే నన్ను చంపేస్తామన్నా సరే నేను ఆ రోజే గొంతెత్తి మాట్లాడాను, ఎవరు కూడా రాజశేఖర రెడ్డిని చూసి నోరెత్తలేరు, నేను ఆ సమయంలో నేను గొంతెత్తి మాట్లాడి ప్రాణాలకు తెగించి నా గన్నని సరెండర్ చేశానంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో దానిపై సోషల్ మీడియా వేదికకు ఒక చర్చ నడిచింది. ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి కేవీపీ రామచంద్రరావు ఒక స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ పవన్ కళ్యాణ్కి అయితే ఒక ఘాటు లేఖ విడుదల చేయడం జరిగింది. మీరు రాజశేఖర్ రెడ్డి మిమ్మల్ని టార్గెట్ చేసినట్టుగా రాజకీయాలు చేశారన్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఆ పోలీస్ అధికారి ఉన్నారో ఆయన తీసుకొచ్చి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించండి, ఒకవేళ మీ అభియోగాలు నిజమైతే నేను 10 కోట్ల రూపాయలు ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడం జరిగింది. ఇది జరిగి 2-3 రోజులైనా సరే ఇప్పటి వరకు కూడా దీనిపై పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి రిప్లై ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కాదు కదా, నాగబాబు కానీ అలాగే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా దీనికి రిప్లై ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఆ ప్రశ్నలాగే మిరిగిపోయింది. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎవరిదో మరి వారికే తెలియాలి. ఈ సంఘటన నేపథ్యంలో తాజాగా నాగబాబు చేసిన ట్వీట్కి, ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్కి ఇప్పుడు తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా దానికి ప్రకాష్ రాజ్ ట్వీట్కి రిప్లై ఇచ్చారు. మీరు కిరీటాలు పెట్టుకుని కూర్చున్నారా, ప్రజలు మీకు బాధ్యత అప్పగించారంతే, మీరేమి రాజులు కాదంటూ ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్కి రామ్ గోపాల్ వర్మ రీట్వీట్ చేయటం, ఇవన్నీ కూడా పరిణామాలన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే వారి గొంతుకులు పెరుగుతున్నాయా, ప్రశ్నించేటువంటి సంఖ్య పెరుగుతుందా అనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఎపిసోడ్కి సంబంధించి ఇటీవల మహిళల నాయకురాలుగా ఉన్నటువంటి కొంతమంది, ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం గద్దర్ కుమార్తె. ఎవరైతే గద్దర్ కుమార్తె ఆమె వీడియో రిలీజ్ చేసిందో ఆమెను కూడా నీకు డిఎన్ఏ టెస్ట్ చేయాలంటూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు ఆమె ట్రోలింగ్ చేయటం, ఇది కూడా తెలంగాణ వ్యాప్తంగా వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గద్దర్కు బుల్లెట్ దిగినప్పుడు, వీపులో బుల్లెట్ దిగినప్పుడు తన వద్దకు వస్తే పవన్ కళ్యాణ్ తనకు ఒక కారు కొనిచ్చానని చెప్పేసి ఆయన అయితే చెప్పారు. అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో మరి ఎవరికి తెలియదు, కానీ ఆ విషయం ఆయనకే తెలియాలి. ఈ వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా గద్దర్కి సపోర్ట్ చేస్తూ చాలామంది తెలంగాణ వాదులు, ఉద్యమకారులు పవన్ కళ్యాణ్పై ప్రశ్నలు ఎక్కువ పెడుతున్నారు. దానికి సంబంధించి తెలంగాణ నాయకురాలైనటువంటి గద్దర్ కుమార్తె అయినటువంటి వెన్నెల కూడా మొదట్లో ఆవిడ వీడియో మాట్లాడేటప్పుడు కూడా పవన్ అన్నాను కూడా సంబోధిస్తూ ఆమె వీడియో రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఆమెను కూడా నీకు డిఎన్ఏ టెస్ట్ చేయాలంటూ ట్రోల్ చేయటం, అలాగే ఇటీవల కాలంలో సామాజిక కార్యకర్త అయినటువంటి తెలంగాణ ఉద్యమకారురాలైనటువంటి ఒక మహిళా నాయకురాలు సజయ, ఆమె కూడా కొన్ని మీ యొక్క తెలంగాణకు సంబంధించిన నాయకుల్లో ఆమె కూడా ప్రధానంగా ఒక మీటింగ్లో ప్రత్యక్షంగా తెలియజేశారు. ఆ పాపం సిగ్గు విడిచి మరీ చెప్పారు, మీ జనసేన కార్యకర్తల వల్ల, మీ జనసేన పార్టీకి చెందినటువంటి జన సైకుల వల్ల కొన్ని 100 సార్లు మేము రేపులు చేయించుకుంటున్నాం, వాళ్ళందరికీ సభ్యత సంస్కారం నేర్పవలసిన బాధ్యత మీకు లేదా అన్నట్టుగా ఆమె కూడా వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఇక్కడ ధర్మం కోసం మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎస్త్ర నార్యంతు పూజ్యంతే రమంతే తస్త్ర దేవత అని చెప్పి ఒక సామెత కూడా ఉంది, ఒక స్లోగన్ కూడా ఉంది.
అటువంటి అయినా సరే దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఆడవాళ్ళ విషయంలో ప్రవర్తించేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకునో లేకపోతే వాళ్ళు కామెంట్ చేసేటప్పుడు బూతులు ఉపయోగించకుండా మాట్లాడాలని చెప్పి దిశానిర్దేశం చేయవలసిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అయితే ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే లింగమనేని రమేష్కు రాజ్యసభ సీటు కేటాయించారో దానిపై కూడా జనసేన పార్టీలో అనేక రకాలైనటువంటి విమర్శలు. కాపు సామాజిక వర్గంలో ఎంతోమంది నేతలు ఉన్నా సరే చంద్రబాబు నాయుడుకి పూర్వం నుంచి కూడా ఆయనతో పాటు నడిచినటువంటి వ్యక్తి లింగమనేని రమేష్ ఏ రోజు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమాల్లో కానీ పోరాటాల్లో కానీ ఆయన నేరుగా పాల్గొనలేదు. అటువంటి వ్యక్తిని రాజ్యసభకు పంపడం ఏమిటంటూ కొంతమంది జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు, కాపు సామాజిక వర్గ నాయకులు సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు ఆ ట్వీట్ చేయటం జరిగింది. అయితే మొదట్లో నాగబాబుకి రాజ్యసభకు అవకాశం కల్పిస్తారని తెలిసిన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి లింగమనేని రమేష్కు జనసేన పార్టీ నుంచి అవకాశం కల్పించడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలంగాణలో ప్రధానంగా జనసేన పార్టీ రేపు ఎలక్షన్లో పోటీ చేస్తానని చెప్తున్న తరుణంలో ఈ వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అంటే నిన్న మొన్న కూడా రేవంత్ రెడ్డిని విమర్శించినటువంటి ఒక జనసేన పార్టీ కార్యకర్త నల్గొండ జిల్లాకు చెందినటువంటి చందూలాల్ అనేటువంటి కార్యకర్తను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డిని బలిస్తానన్నట్టుగా అతను మాట్లాడినటువంటి పరుష పదజాలాలు ఇవన్నీ ఎందువల్ల రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల వల్ల వస్తున్నటువంటి ఇటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆ సందర్భంగానే జనసేన పార్టీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ కేవీపీ రామచంద్రరావు సంధించినటువంటి ప్రశ్నలకైతే పవన్ కళ్యాణ్ గారు సమాధానం అయితే చెప్పలేదు. తాజాగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ని అవకాశాలు కల్పించకూడదంటూ ట్వీట్ చేస్తున్నటువంటి అవకాశాలు కల్పించకూడదంటూ ఈ పోస్టులు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా సినీ నటుడు రాహుల్ రామకృష్ణ చేసినటువంటి ట్వీట్ కూడా వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇంకో అంశం ఏమిటంటే ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మొత్తం కార్యవర్గాన్ని జనసేన పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేసినట్టు నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తున్నట్టు జనసేన పార్టీకి సంబంధించి పోస్టులు వచ్చాయి. అంటే గతంలో మొన్న రాజమండ్రిలో జరిగినటువంటి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి కార్యవర్గాన్ని అంతటిని కూడా రద్దు చేసినట్టు తెలియజేశారు. అంటే ఎవరైనా ప్రశ్నిస్తారు అంటే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి రాజకీయాలు ఇవన్నిటిని కూడా చూసుకుని ఎందువల్ల మరి ఆయన పూర్తిగా కమిటీలు రద్దు చేస్తున్నారో ఏంటన్నది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. అయితే తాజాగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సినీ నటుడు రాహుల్ రామకృష్ణ తాజాగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. అయితే తాజాగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సినీ నటుడు రాహుల్ రామకృష్ణ తాజాగా చేసినటువంటి ట్వీట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్కి ఎక్స్ వేదికగా చేసినటువంటి క్వశ్చన్స్ అయితే మాత్రం వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు.